ఇగో లాకర్లలో బంగారం ఉందట. ఎవడిడు? కేటీఆర్ దోస్తు. రెరా కార్యాలయం బీర్వా బద్దలు కొట్టిన ఏసీబీ అట. భూముల పత్రాలు పాసు పుస్తకాలు స్వాధీనం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు 3వ రోజు విచారణలో కీలక విషయాలు వెల్లడి. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందట. ఎటుపోయిండు? ఇగో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టు సమయంలో గుర్తించిన దానికంటే ఆయన ఆస్తులు 10 రెట్లు అధికమని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ సమీప బంధువు పేరిట వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న 3 లాకర్లలో 2ంటిని ఏసీబీ ప్రత్యేక బృందం శుక్రవారం తెరిచింది. ఆ లాకర్లలో పెద్ద మొత్తంలో ఉన్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. శివబాలకృష్ణ తన అక్రమ సంపాదనను బంగారం, భూముల రూపంలో మార్చినట్టుగా గుర్తించారు. శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. తనిఖీలు అరెస్టుల సమయంలో శివబాలకృష్ణ విచారణ అధికారులకు సహకరించలేదు. అయితే అధికారులు ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తుండడంతో నెమ్మదిగా నోరు విప్పుతున్నాడు. శివబాలకృష్ణను శుక్రవారం 3వ రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయన పనిచేసిన రెరా కార్యాలయానికి తీసుకెళ్లారట. అక్కడ ఆయన గదిలోని బీరువా తాళం చెవుల కోసం ప్రశ్నించగా తెలియదన్నాడట. దీంతో శివబాలకృష్ణ సమక్షంలోని అధికారులు బీరువా బద్దలు కొట్టిరట. వేరువేరు వ్యక్తుల పేర్లతో వేరువేరు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన భూముల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఆ బీరువాలో బయటపడ్డాయట. భువనగిరి జిల్లాలో 8 ఎకరాల స్థలంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొనుగోలు చేసిన భూముల పత్రాలు ఏసీబీ స్వాధీనం చేసుకున్నది. తన కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన భూముల పక్కనే బినామీ పేర్లతో భూమి కొనుగోలు చేసి అన్నింటికీ కలిపి ఒకే కంచె ఏర్పాటు చేసిందట. చూసుకోరిగా రెరా కార్యాలయంలో బీరువాలో లభించిన భూముల పాస్ పుస్తకాలు ఇతరుల పేర్లతో ఉండడంతో అవి వారి చిరునామాకు స్పీడ్ పోస్టులో వెళ్ళినాయట. వాటిని అందుకున్నవారు స్పీడ్ పోస్ట్ కవర్తో సహా పాస్ పుస్తకాలను శివబాలకృష్ణకు అప్పగించగా ఆయన వాటిని అలాగే భద్రపరిచారు. బీరువాలో లభించిన పత్రాల ద్వారా ఈ కేసులో ఏసీబీ ఇప్పటివరకు గుర్తించని కొత్త ఆస్తులు బయటపడ్డాయట. బీరువాలో దొరికిన భూముల పత్రాల్లో ఉన్న పేర్ల ఆధారంగా వారందరినీ విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. శివబాలకృష్ణ ఇచ్చిన సమాచారం, దర్యాప్తులో లభిస్తున్న ఆధారాల మేరకు ఈ కేసులో త్వరలో మరికొందరిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టుకు కొద్ది రోజుల క్రితం ఆయనకు 2 కార్లు బహుమతిగా వచ్చినట్టు ఏసీబీ గుర్తించిందట. ఎవడిచ్చిండు మరి ఆ కార్లు? దొంగన కొడుకులు అంతా ఎట్లా సంపాదించారు చూడు. కేటీఆర్ శాఖనే ఇది. వీడు 400 కోట్లు అనుకుంటే వీడు 10 రెట్లు అంటే ఎంత? అంటే దాదాపు 1000 కోట్లు ఉన్నాడు. వీడు 1000 కోట్లకు ఉన్నాడు. మరి కేటీఆర్ ఎన్ని కోట్లకు ఉండాలా? సోమేష్ కుమార్ ఎన్ని కోట్లకు ఉండాలా? అమోయ్ కుమార్ ఎన్ని కోట్లకు ఉండాలా? కేసీఆర్ ఎన్ని కోట్లకు ఉండాలి? ఒక్కసారి ఊహించుకోండి ఇక.